విరాళాల చోరీపై మోడీ మౌనం ఎందుకు? ఆప్ సంతకాల ఉద్యమం. ఇది 30 ఏళ్ల క్రితపు రాజకీయం మళ్ళీ ఆరంభించారు. దీంట్లో ఏం చెయ్యాలి మోడీ? అదేమన్నా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గుడా? కాదు. ఒక ఆలయంలో చోరీ జరిగింది. ఆ చోరీ చేసిన వ్యక్తుల మీదన ఆలయమే కేసు పెట్టింది. ట్రస్టే కేసు పెట్టింది. అది ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఆలయం. ఆ తర్వాతన అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది, విచారించింది, 8 మందిని అరెస్ట్ చేసింది, ఆ డబ్బులు రికవర్ చేసింది, చేస్తోంది. ఆస్తులు కూడా లాక్కుని మరి పోయిన డబ్బుల కంటే ఇంకో రూపాయి ఎక్కువే వచ్చే పరిస్థితి ఉంది కానీ డబ్బులు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. రెండో పక్కన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎవ్వరూ వాళ్ళని కాపాడట్లేదు. ప్రభుత్వము పోలీసు యంత్రాంగం చేయాల్సిన చర్య అది, ట్రస్ట్ చేయాల్సిన చర్య అది. అవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. దీంట్లో మోడీ మౌనం వీడు ఎందుకు? దీంట్లో రాజకీయం చొప్పించాలి. కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ప్రస్తుతం దాంట్లో ఏంటి? అయోధ్య రామ మందిరం మూలంగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. గుడి కడతానంటేనే ఓటేశారా జనం? అనేక అంశాలు ఉన్నాయి అందులో. కానీ వీళ్ళు ఏంటంటే ఒక నెగిటివిటీ సృష్టించాలంటే భక్తుల నమ్మకాన్ని డిస్టర్బ్ చేయాలి. సుదీర్ఘకాలం పాటు హిందువుల నమ్మకాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు దాన్ని మళ్ళీ కోఆర్డినేట్ చేసి బీజేపీ భక్తులలో నమ్మకం పెంచింది కాబట్టి, సాధించింది కాబట్టి మళ్ళీ ఆ నమ్మకాన్ని వక్రీకరించాలన్నటువంటి ఒక కుట్రతో సాగుతున్నటువంటి వ్యవహారం.